వీర్పురం గుసగుసలతో నిండిపోయిన నీరు, ప్రాచీన శాపాల గురించి, అహాంతితో ఉన్న ఆత్మల గురించి కర్లు ప్రచారంలో ఉన్నాయి. దట్టమైన అడవులమంతా కాలతికి అతీతంగా ఈ ఈరు ఉంది. గాలిలో ఒక రకమైన ఆందోళన దట్టంగా బరువుగా వ్యాపించి ఉంది. షిప్రిలా హస్కలో ఉన్నొక కవనం మారిని ఆవరించి ఉంది. దాని గొప్ప ముఖంభాగం ఇప్పుడు కూలిపోతోంది. పెరిగిపోయిన తీగలు దాని రహస్యాన్ని కప్పు ఉంచుకున్నాయి. స్థానికులు ఆ భవనాన్ని గురించి భయంతో మాట్లాడతారు. దానిని వీర్పురం నీడ అని పిలుస్తారు. భవనం నిష్ప కాపరిలా నిలబడి ఉంది. అది మర్చిపోయిన విషాదానికి నిదర్శనం. దాని కిటికీలు భారీ కట్టల్లాగా ఇరువైపు చూస్తున్నాయి. కొందరు అది దాని గత దెయ్యాలతో స్నేహిస్తుందని అంటారు. మరికొందరు అందులో జీవులను మింగగల చీకటి ఉందని పేర్కొన్నారు. నిజంగేదనా ఆ భవనం వీరపురంపై పొడవైన నీడను వేసింది. మరియు రహస్యం యొక్క నీడ్. అర్జున్ ఖక్ కోసం ఆశపడే యువ జర్నలిస్ట్. అతను వీరపురం కథలను విన్నాడు. అతను ఆ పారికి ఆ స్థితి ఉన్న భవనం యొక్క రహస్యానికి ఆకర్షితుడయ్యాడు. అతనితో పాటు జానపద కథ పట్ల ఆసక్తి ఉన్న స్కూల్ టీచర్ వేద్ వచ్చింది. ఆమె ఆ భవనాన్ని పరిష్కరించాల్సిన పజిల్ గా చూసింది. సంచేవాది శాస్త్రవేత్త రవివారి విభిన్న ట్రైన్లో చేరాడు. అతను కర్లను ఆశ్చర్యాలుగా కొట్టిపారేశాడు. పురాణాను తిప్పకొట్టడానికి ఆసక్తిగా ఉన్నాడు. వారు వీర్పురంలోకి రావడం జాగ్రత్తగా చూపులతో కూడిన స్వాగతం పలికింది. గ్రామస్తులు దూరంగా ఉన్నారు. భవనం యొక్క రహస్యాలు తాకుండా ఉండటం ఉత్తమమని వారికి తెలుసు. ధైర్యవంతుడైన చిన్న పిల్లవాడు మళ్లీ మాత్రమే వారిని సంప్రదించడానికి ధైర్యం చేశాడు. వారి ఉత్సుక గ్రామం యొక్క భయం పట్ల వారి నిర్లక్ష్యం అతన్ని ఆకర్షించాయి. భవనం యొక్క చీకటి చరిత్రతో వారి మార్గాలు ముడిపడి ఉంటాయి. వారికి తెలియదు. దుఃఖంలో మునిగిపోయిన మరియు రహస్యాలతో కప్పబడిన చరిత్ర. కొత్త వాళ్ళు వచ్చారనే వార్త గెరంతా కార్చిచ్చులా వ్యాపించింది. అది గ్రామ్ పెద హన్సూయ చెవులకు చేరింది. వయస్సుతో మస్కబారిన ఆమె కట్టలో లోతైన జికాను ఉంది. ఆమెకు భవనం యొక్క తెలుసు. ప్రేమ్, దరోహం మరియు తరతరాలుగా ప్రతిధ్వనించే ఛాపం యొక్క కథ. అర్జున్, వేద్ మరియు రవిలను కలవడానికి అన్సూయ అంగీకరించింది. అపౌనన్ అందులో చాలా రహస్యాలు ఉన్నాయి. ఒక విషాద ప్రేమక విరిగిన వాగ్దాన్ మరియు ప్రతీకారాత్మ. జాక్ భవనన్ శక్తి నిజన్ చాలా ఆలస్యం కాకముందు దివస్ ఫండ్. కాని ఆమె మాటలు వారి ఉత్సుకత మరింత పెంచాయి. భవనం యొక్క స్థితి కీర్తి వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలని వారు నిశ్చయించుకున్నారు. అన్సూయ హెచ్చరికలను పట్టించుకోకుండా ఆ ముగ్గురు భవనం వైపు వెళ్లారు. వారిని దాని కాపలాదారుడు రాము అనే బలహీన వృద్ధుడు కలిశాడు. అతని ముఖంపై సంవత్సరాల భయం మరియు ఒంటరితనం ముద్రించబడింది. అతను తన జీవితాన్ని భవనం కాపలాగా గడిపాడు. దాని రహస్యాల ఖైదీ. దయచేసి మీరు వెళ్ళిపోవా భవనం. అది సజీవంగా ఉంది. రాత్రి సమయంలో వింత శబ్దాలు, శరీరం లేని గుసగుసలు ఆ విహారంలో ప్రతిధ్వనిస్తాయి. చల్లని ప్రదేశాలు, వస్తువులు వాటంతట అవే కదులుతాయి. అది ఉత్సుకత, అపార నమ్మకాలను తింటుంది. అది మన్ని కూడా మింగందు వెళ్ళిపోండి. అతని మాటలు చెవిటి చెవుల మీద పడ్డాయి. అర్జున్, వేద్, రవి నిజం ఉజాగర్ చేయాలని ఇంతకు ముందు కంటే ఎక్కువగా నిశ్చయించుకున్నారు. సాయంత్రం అయ్యేసరికి ఆ ముగ్గురు భవనంలోకి అడుగు పెట్టారు. గాలి బరువెక్కింది. భయానక అనుభూతితో దట్టంగా మారింది. దుమ్ముతో కప్పడిన ఫర్నిచర్ మరియు సాలెగుబుడు వారిని పలకరించాయి. మరియు వారి స్వంత అడుగుల చప్పుడు తప్ప నిశ్శబ్దం చెవి పగిలేలా ఉంది. నాకు ఈ భావనను వదిలించుకోలేకపోతున్నాను. మన్ని ఎవరో చూస్తున్నట్లు ఉంది. సంచివాది రవి వెన్నులో వణుకు పుట్టింది. ఎవరో చూస్తున్నట్లు అతను ఆ భావనను వదిలించుకోలేకపోయాడు. వారు భవనంలోకి లోతుగా వెళ్తే కొద్దీ వింత సంఘటనలు జరగడం ప్రారంభించాయి. తలుపులు వాడంతట అవే మూసుకుపోయాయి. గోడల నుండి గుసగుసలు వస్తున్నట్లు అనిపించింది. ఇది నిజం కాదు, అవునా? ఒకప్పుడు తోసిపుచ్చిన రవి తన సంచం కూలిపోవడం అనుభవించాడు. భవనం కదులుతోంది. దాని చీకటి వారి చుట్టూ ముడుతోంది. ఆ రాత్రి చెడు కళ్ళతో భరత్ రవి ఆమెను చూశాడు. దేవిక దూతమంతో నిండిన ఆమె కట్లు అతని కళ్ళను వెంటాడాయి. ఆమె భవనం యొక్క దెయ్యం. బాత్
నిరాశ్ యొక్క చక్రంలో చిక్కకుంది. నాకు సహాయం చెయ్యండి. ఈ చెక్కుస్ నుండి నన్ను విడిపించండి. వేద కూడా వింత దర్శనాలు అనుభవించింది. గత ప్రేమ్, విరిగిన వాగ్దానం, విషాద ముగింపు యొక్క మెరుపులు. హవనన్ చరిత్రను పరిశోధిస్తున్న అర్జున్ ఒక పాత డైరీని చూశాడు. అది దేవిగది. దాని పేజీలు వేద దర్శనాలను ప్రతిబింబిస్తూ ప్రేమ్ మరియు దరోహం గురించి చెప్పాయి. పజిల్ ముక్కలు చోటు చేసుకుంటున్నాయి. దేవిక డైరీ మరియు వారి దర్శనాల ద్వారా మార్గనిర్దేశం చేయబడి ఆ ముగ్గురు ఒక రహస్య గదిని కనుగొన్నారు. అది దుమ్ముతో కప్పబడిన గోడ్ వెనుక దాచబడింది. లోపలి గాలి కుడ్లిపోవడం మరియు నిరాశ యొక్క దుర్వాసనతో దట్టంగా ఉంది. గది మధ్యలో చెక్క ఖాతీ ఉంది. దాని ఉపరితలం వింత చిహ్నాలతో అలంకరించబడింది. ఈ ప్రదేశం అది సజీవంగా ఉన్నట్లు అనిపిస్తుంది. అది మనల్ని హెచ్చరిస్తున్నట్లు ఉంది. అభాన్ను పట్టించుకోకుండా వారు ఆ తీని తెరిచారు. లోపల్ వారు పాత ఉత్తరాల సేకరణ, మస్కబారిన వెండి లాకెట్ మరియు వాడిపోయిన గులాబీని కనుగొన్నారు. ఇవి దేవిక జీవితంలో మిగిలినవి, ఆమె విషాద ప్రేమక యొక్క టోకెన్లు. ప్రాచీన ఆచారాల గురించి అనసూయ జపాన్తో ఆ ముగ్గురు దేవికకు శాంతిని కనుగొనడంలో సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు. వారు చంద్రుని లేత వెలుతురులో భవనం యొక్క ప్రాంగణంలో సమావేశమయ్యా చెప్పినట్లు వారు ఆచారం చేశారు. ప్రాచీన శ్లోకాలు జపిస్తూ విముక్తికి చిహ్నంగా బాతిలోని వస్తువులను సమర్పించారు. గుర్తుంచుకోండి, అతంలో హాంతి ఉన్నాయి. ఆ చివరి మాటలు వారి పెదవుల నుండి వెలువడగానే భవనం వణికింది. గాలి శక్తితో ప్రకాశించింది. ఒక మెరుపు వెలుగు వచ్చింది. ఒక చల్లని గాలి ప్రాంగణం గుండా వీచింది. వారి కవ్వొత్తులను ఆర్పివేసి వారిని చీకట్లోకి నెట్టింది. వారు దేవికను విడిపించాలని ఆశించారు. దానికి బదులుగా వారు తెలియకుండానే చాలా చెడ్డదాన్ని విప్పారు. వెలుతురు తిరిగి వచ్చినప్పుడు భవనం నిశ్శబ్దంగా ఉంది. దేవిక వెళ్లిపోయింది. కాని భయానక అనుభూతి మునుపటి కంటే బరువుగా ఉంది. భవనం యొక్క నీడ చీకటిగా వారి వైపు విస్తరించినట్లు అనిపించింది. కొన్ని గాయాలు చాలా లోతుగా ఉంటాయి. కొన్ని ఆత్మలు శాంతిని కనుగొనడానికి నిరాకరిస్తాయి. వారు వీరపురం నుండి వెళ్లిపోతున్నప్పుడు వారి చెవులలో అనసూయ స్వరం ప్రతిధ్వనిస్తున్నట్లు వారు వినగలిగారు. వీరపురం నిశ్శబ్దంగా మిగిలిపోయింది. భవనం మిగిలిపోయింది. దాని రహస్యాలు మళ్లీ ఖననం చేయబడ్డాయి. కాని చీకటి మారిపోయింది. ఏదో చెడు ప్రభుజీలోస్ కొన్ని నిధులు ఎప్పటికీ నిజంగా మస్క్బారవని వీరపురం గ్రామస్తులు తవర్లోనే తెలుసుకుంటారు. భయానకం ఇంకా ముగియలేదు.